ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం ద్వారా అగ్రదేశాలు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలంతటికీ విస్తరించాలన్న కాంక్షతో బడుగు దేశాల ఆక్రమణలకు పాల్పడితే ఇప్పుడు విస్తరించిన పారిశ్రామికీకరణను దెబ్బకొట్టేందుకు ట్యాక్సులను ప్రయోగిస్తున్నారు. అందుకు ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 1 నుంచి మెక్సికోపై 25%, కెనడాపై 25%, చైనాపై 10% సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకోవటమే. ట్రంప్ ప్రతిపాదించిన 10% బ్లాంకెట్ టారిఫ్ చైనాలో తయారైన అమెరికాకు ఎగుమతి చేసే ప్రతి దాని ధరపై ప్రభావం చూపుతుంది. ఇది బొమ్మలు, టీ కప్పుల నుంచి ల్యాప్టాప్ల వరకు వర్తిస్తుంది. దీంతో ట్యాక్సులను తప్పించుకోవడానికి ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు చైనా తరలిస్తోంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తరువాత వచ్చిన బైడెన్ వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు ఏవీ కూడా చేపట్టలేదు. చైనా తూర్పు తీరంలో ఉన్న లెదర్ బూట్ కంపెనీ ఏటా 10 లక్షల జతల బూట్లు మార్కెట్ చేసేది. అయితే ట్యాక్సులను తప్పించుకునేందుకు నైకీ, అడిడాస్, పూమా వంటి కంపెనీలు చైనా నుంచి వియత్నాంకు మకాం మార్చేశాయి. ప్లేస్ మారినా చైనా ఆతిథ్యం తగ్గలేదు. చైనా దుస్తులు, బూట్లు వంటి వినియోగ వస్తువులపై ట్యాక్సుల భారం పడింది. ఇది గమనించిన చైనా వ్యాపారాలను పక్క దేశాలకు తరలించి సుంకాల ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కౌబాయ్ బూట్లు మొదటిగా వైల్డ్ వెస్ట్లోని వ్యక్తుల కోసం జియాంగ్సు ప్రావిన్స్ దక్షిణ భాగంలో తయారు చేశారు. ఈ ప్రావిన్స్ వస్త్రాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. చైనా అనుసరిస్తున్న వాణిజ్య పద్ధతులు విదేశీ పోటీదారులకు ప్రతికూలతను కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. చైనా కంపెనీల నుంచి కొనుగోలుదారులను దూరం చేయడానికి ట్రంప్ ఈ ట్యాక్సులను ప్రవేశపెట్టారు. కొంతమేరకు ట్రంప్ ప్రణాళిక విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ ఆశించినట్లు చైనా కంపెనీలు బయటకు వెళ్లిన మాట వాస్తవమే అయినప్పటికీ అవి అమెరికా వైపుకు మాత్రం వెళ్ళలేదు.